ఇప్పుడు ఏమైంది? ఈ సప్లీ కాకపోతే ఇంకో సప్లీ రాసి పాస్ అవుతాం. నీ బొంద పాస్ అవుతావురా. నువ్వు చదివిన చదువుకి ఇంజనీర్ అయితే నువ్వు కట్టే బిల్డింగ్లు అన్నీ కూలిపోతాయి. హలో, నేను సివిల్ ఇంజనీర్ కాదు, సిఎస్సి. అవసరమైతే కంప్యూటర్స్ అన్ని వైరస్ వచ్చి పాడైపోతాయని చెప్పించు. పెద్దగా ఫీల్ అవను. చి చి నువ్వు మారవరా. హే వర్ష, వర్ష, పర్లేదు మా లిఫ్ట్ చేయి, మేమేం అనుకోంలే. మా బతుకు అసలే సింగిల్ కదా. తర్వాత లిఫ్ట్ చేయొచ్చులేరా, అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు. తను ఎందుకు కాల్ చేసిందో నాకు తెలుసు. ఎందుకో? తను జిఆర్ఈ క్రాక్ చేసిందిరా. దానికి ఇంకా టైం ఉందిగా. అదేరా, నెక్స్ట్ ఇయర్ కల్లా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, మిగతావన్నీ సెట్ చేసుకోవాలి. మిగతావంటే? కొత్త లగేజ్ సెట్ చేసుకోవాలి, అవసరం లేని లగేజ్ వదిలించుకోవాలి. రేయ్ సప్పదాకుండు, వాళ్ళది ట్రూల్ అవరా? అబ్బచ్చా, కాలేజ్ అయిపోయినాక ఎంతమంది కలిసి ఉంటున్నారా? లవ్ చేసుకున్న వాళ్ళందరూ కలిసి ఉంటురా? చెప్పు, బీ ప్రాక్టికల్ రా. రే మామ, నువ్వు అదంతేం పట్టించుకోకురా. వాడేదో తాగేసున్నాడు. ఒరేయ్, నేను ఫ్యాక్ట్ మాట్లాడినాను రా. నోట్లో పెట్టుకోరా నీ ఫ్యాక్స్. నువ్వు తాగు మామ. బయటికి రావే. నా మూడ్ అస్సలు బాగాలేదు, నేను రాలేను. ఇంట్లో చాలా పెద్ద ఇష్యూ అయింది. లేదు, ఇప్పుడే మాట్లాడాలిరా. రానంటే అర్థం కావట్లేదా? హే, వెయిట్ చేస్తుంటారా? ఏంటి సీరియస్గా ఉన్నావు? ఎలా కనిపిస్తుందా నీకు? ఏదోలాగా. అందుకే గెదవని చేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు ఏమైంది, ఎందుకంత కోపం అవుతున్నావు? జిఆర్ఈ క్రాక్ చేసావంటగా. అంటే ఆ విషయం నీకు చెప్దాం అనుకున్నా, కానీ నువ్వు ఇప్పుడేంటి? నువ్వు అక్కడికి వెళ్ళిపోయేదాన్ని అలౌ చేయడం ఎందుకు? టైంపాస్కా? టాపర్ గాడు అనుకో కంట్రోల్లో ఉండడు. అదే నాలా దద్దిగాడు అనుకో, నువ్వు ఎలా చెప్తే తోక తిప్పుతాను కదా. చులకన వాడుకున్న రోజులు వాడేసుకొని నీట్గా కట్ చేసేయచ్చు. ఈ జనరేషన్ అమ్మాయి అనిపించుకున్నావు కదే. ఎవరు ట్రై చేయట్లేదంటే ఇమేజ్ పోతుంది. అందుకే నాలాగా బెంచ్ మీద ఒకటి మీకు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉండాలి, పిచ్చోళ్ళలాగా. మీకు లగ్జరీ లైఫ్ కావాలి, లవ్ చేసేవాడు కాదు. హర్ష లైన్ క్రాస్ అవుతున్నావు. తొక్కలో లైను నీ వెనక కుక్కలా తెప్పించుకున్నావు, ఎప్పుడు చెప్పలేదు. ఇవాళ సడన్గా యూఎస్లో జాబ్ వచ్చింది, యూకేలో సీట్ వచ్చిందంటే నీకేమీ చేత కాదు, నేను ఎగిరిపోతాను, నువ్వు ఇక్కడే ఉండు, అదేగా నీ ప్లాను. హర్ష ఆపోజిట్ పర్సన్ చెప్పే మాటలు వినవా? నేను విన్ను. తొక్క నాకేం అక్కర్లా, నువ్వు కాకపోతే ఇంకోతి. నీలాగా సిచ్యువేషన్షిప్లు బెంచింగ్లు కాకుండా ఇక్కడ జెన్యూన్గా లవ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యూఎస్ పోతావు, యూకే పోతావు, పో. బ్రేకప్.
ఏమైందన్నా? దిగిందారా? ఆ? ఏందన్నా? అసలు బుద్ధుందారా నీకు? ఆ? తాగేసి తన దగ్గరికి వెళ్తావా? నీకు తెలీదన్నా తను నేను ఎంత నమ్మానో. లైఫ్ మొత్తం నాతో ఉంటుంది అనుకున్నా. అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా అంటే నేను టిష్యూ పేపర్నా? ఏంట్రా? ఏ ఏ ఇంకా దిగిందారా? ఆ? లేకపోతే ఇంకొక 2 పీకమంటావా? దిగుతుంది. నువ్వు కూడా ఏంటన్నా తనకి సపోర్టా? నేను కూడా ట్రై చేస్తున్నా క్యాంపస్ జాబ్ కొట్టడానికి. బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎవడో ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. ఏం చేయమంటావు? ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే టాయిలెట్లో ఉన్న యాసిడ్ నీ నోట్లో పోస్తా. ఛే! అసలు వర్ష జిఆర్ఈ క్రాక్ చేసిందనేగా నీ గోల. బాబు, ఇంట్లో యూఎస్ఎల్ అని చెప్పేసిందంట తను, తెలుసా నీకు? నోటికి ఏదొస్తే అది వాగావు. నువ్వేంట్రా ఏమన్నా టురుమారా? అర్జున్ రెడ్డి ఆరా నువ్వు? ఎడిటోళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోవా? యుఎస్ కాదు కదా, పూణే బెంగళూరు కూడా వెళ్ళని చెప్పింది ఇంట్లో. అది తను. బొచ్చు తెలుసురా నీకు? ఓ లొడలరా వాగటం తప్పితే నైట్ అంతా ఏరుస్తానే ఉందంట తను. వాళ్ళ ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పింది. ఎడిటోడు చెప్పేది కొంచెం కూడా వినవారా? ఓ లొడలొడ వాగటమే. తన్ని హజ్ చేసావు, తనేమన్నా చేసుకుంటే ఏం చేస్తావు? అన్నా రే, నోడిప్పితే యాసిడ్ పోస్తా అన్నానా? రాత్రి తిరిగి తిరిగి బండ్లో పెట్రోల్ అయిపోయింది, దింపుది కందా. కట్ చేసిందా? స్విచ్ ఆఫా? ఎలా తెలిసిపోతున్నాయి అన్న నీకన్నీ? ఎక్స్పీరియన్స్. పోనీ ఏం చేయాలో నువ్వే చెప్పన్నా. మెసేజ్ పెట్టు, బ్లూటీకి వచ్చేదాకా వెయిట్ చేయి. అన్నా తను ఇంట్లోనే ఉందంటావా? ఎవరికి తెలుసురా? ఎవరికి తెలుసు? అయినా నీలో కోసం నేను వెయిట్ చేయటం ఏంట్రా? నాకు వేరే పని ఉంది, నేను వెళ్తున్నా. సావు. అన్నా ఏంట్రా, బండి కావాలా? నేను ఇవ్వను బే. అన్నా వెనక్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, ఓ 50 రూపీస్ ఫోన్పే చేయి. తీసుకోరా. పోరా, నన్ను వదిలేరా. నన్ను వదిలేరా. ఇంకా నీ సావసం నా వల్ల కావట్లేదురా. పోరా స్వామి, నువ్వు ఉండు, నేనే పోతా. రే, ఇక్కడేం చేస్తున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఏంటి జోకా? నవ్వాలా? నాకేం నవ్వు రాలేపా. సారీ వర్ష, రియలీ సారీ. ఏం అక్కర్లే నీ బోర్డు సారీ.
వర్ష ప్లీజ్ 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 ఒక్కసారి కిందకి రా వర్ష, మాట్లాడుకుందాం. అక్కర్లేదు, బ్రేకప్ అన్నావుగా పో. సే సారీ చెప్తున్నా కదే, పొద్దు నుంచి తిరిగి తిరిగి బాడీ పెయిన్స్ కూడా వస్తున్నాయి. కాసేపు ఉంటే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నా. ఏం చేయాలి, వచ్చి క్యాచ్ పట్టుకోవాలా? ఇవే పంచులు కిందకు వచ్చి కూడా వేయచ్చు. వెయిట్ చేస్తా, తొందరరా ప్లీజ్. సారీ అంటే కోపంలో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా. ఒకసారి ఫోన్ తీసుకో, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ చూడు. బాబోయ్ ఏంటిది? అయిపోయిందా? ఫేస్బుక్ చూడు. ఐ లవ్ యూ, యు ఆర్ క్యూట్, యు ఆర్ హాట్. బాబోయ్. తర్వాత వాట్సాప్ చూడు. ప్రియనేస్తం నువ్వే నా రుస్తుం, నువ్వు నా లైఫ్లోకి వస్తే నా అదృష్టం. ఒక్కొక్కటి ప్రొఫైల్ చూడరా. యుఎస్, ఆస్ట్రేలియా, మొన్న ఏదో కంట్రీకి ఇండిపెండెన్స్ వచ్చింది. కైలాస, అక్కడి నుంచి కూడా ప్రపోజల్స్ వస్తున్నాయరా. అదంతా సరే, ఇప్పుడు నాకెందుకు చూపిస్తున్నావు? వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఒక థర్డ్ క్లాస్ ఫెలో బ్యాక్లాగ్ బేవర్స్ గాడిని, బ్లాక్లో టికెట్స్ అమ్ముకునే వాడిని లవ్ చేసే చూడు. నన్ను నేను అనుకోవాలి. చీ నా బతుకు. అదేం బంగారం అలా అంటావు? నోరు విప్పావంటే నరికేస్తా. ఏంట్రా అన్నావు? యూఎస్ ప్లాన్ నేను ముందే వేసుకొని నీతో టైంపాస్ చేస్తున్నానా? బైక్కి పెట్రోల్ లేకపోతే బస్ పాస్కి డబ్బులు కూడా నేనే ఇచ్చా కదరా. కుక్కలా తిప్పించుకుంటున్నానా? నువ్వు కుక్కవే కదరా కుక్క. నిన్ను చేతిలో చచ్చావురా, నిన్ను వదలను. ఏంట్రా అన్నావు? తొక్క, నువ్వు కాకపోతే ఇంకొకరితా. ఒకసారి నీ ఫోన్ తీరా, తీసి గర్ల్స్ అందరికీ మెసేజ్ చేయి నీకు నాకు బ్రేకప్ అయిందని. ఒక్కరితే రిప్లై ఇస్తే చెప్పరా, నేను వారణాసికి పోయి సన్యాసం తీసుకుంటా. సారీ. అండ్ సారీ ఏంట్రా సారీ? సచ్చినోడా నువ్వు, నా చేతిలో అయిపోయావురా. యాక్చువల్లీ నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు నువ్వు నన్ను ఎందుకు అంత పిచ్చిగా లవ్ చేసావా అని. నిజంగా నాకు పిచ్చేరా. కరెక్టే, నీకు పిచ్చే. ఏంట్రా? జుట్టు 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 వదిలి హెయిర్ స్టైల్ పడిపోద్ది. నీ వల్ల నా లైఫ్ స్టైలే మారిపోయింది. నీ తొక్కలో హెయిర్ స్టైల్. నువ్వు అయిపోయారు నా చేతిలో. నిన్ను చంపేసిన పాపం లేదు. సాటిస్ఫైడ్? హ్యాపీ? లేదు, నిన్ను ఇంకా కొట్టాలి. ఏంట్రా అన్నో? సిచ్యువేషన్షిప్ బెంచింగా? ఒకసారి సిచ్యువేషన్షిప్ స్పెల్లింగ్ చెప్పమ్మా. బెంచింగ్ అంట, బెంచింగ్. నిన్ను చంపి ఫ్రై చేసుకుని మందులో మంచికి వాడుకుంటా. డార్లింగ్, నువ్వు తాగటం ఎప్పుడు మొదలెట్టావు? నీ బొక్కలు ఎగొడతా. దీనికంటే బ్రేకప్ బెటర్ ఏమో. ఇంకోసారి బ్రేకప్ అంటే నీ బోన్స్ బ్రేక్ చేస్తా. చుట్టూ ఫ్యామిలీసే ఉన్నారు, నీ పరివే పొద్ది, నాది ఎలాగోపోయిందా? లవ్ చేసినప్పుడే అవన్నీ పోయినారా? డార్లింగ్, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. కాలనీ యూత్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. నిజమా? నిప్పు లాంటి నిజం. అదేం పోస్టో? ఎలా చెప్పాలి, కైండ్ ఆఫ్ గ్రామ్ వాలంటీర్ అనుకో. బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకోవచ్చుగా. నా బ్యాక్గ్రౌండ్ తెలిసి కూడా నువ్వు అలా అడుగుతున్నావు బంగారం. ఒక 2 years జాబ్ చేసి రిజైన్ చేస్తాను. ఇంకా జాయినింగే అవ్వలేదు, అప్పుడే రెసిగ్నేషన్ గురించి మాట్లాడుతున్నావా? బట్ వై? కంపెనీ పెడదామని. మన ఏరియాలో పెడతానంటే చెప్పు, కార్పొరేటర్తో మాట్లాడి ల్యాండ్ వినిపిస్తా. నీ టర్మ్ ఫినిష్ అవుతుందా ఈ 2 yearsలో? అవుతుంది, ఎందుకు? కంపెనీలో జాబ్ ఇద్దామని. అంటే ఇప్పుడు నువ్వు డైరెక్టర్ చైర్లో కూర్చొని అరే అది తీసుకురా, అరే ఇది తీసుకురా అంటే నీ కింద స్టాఫ్ లాగా, సారీ పనోళ్ళలాగా పని చేయమంటావు. నో వే. పార్ట్నర్గా పక్కన కూర్చోమని చెప్తున్నారా? ఓ సరే అయితే. కన్ఫ్యూజ్ అయ్యావా? ఇప్పుడు కన్విన్స్ అయ్యా. ఇంతకీ ప్యాకేజ్ ఎంతో? ఇప్పుడు నీ యూత్ క్లబ్లో ప్యాకేజ్ ఎంతో? పోతే 10,000 వస్తాయి. వద్దులే, చెప్పామంటే పరుగుపోద్ది. ఆ ఒకటి అడక్కు.
వేసేయాలరా నిన్ను. ఇంతకీ తమరి ప్యాకేజ్ ఎంతో? ఆ ఒక్కటి నన్ను అడక్కు. ఏంట్రా అంతా సెట్టా? మొత్తం సెట్ అన్నా. నువ్వు కూడా అన్నీ వదిలేసి వచ్చాయి. ఏం మిగిల్చావుందిరా నేను వదిలేసి రావడానికి? మొత్తం జుర్రేసావుగా ఆల్రెడీ. అన్నా, ఇప్పుడు మనం బీటెక్లో ఫెయిల్ అవ్వచ్చు, ఎంబీఏలో ఫెయిల్ అవ్వచ్చు, ఎంటెక్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ లైఫ్లో కష్టపడితే ఖచ్చితంగా పాస్ అయిపోతాం అన్నా. నువ్వు కొటేషన్స్ చెప్తుంటే కాక్రోచెస్ అని నా ఒంటి మీద వెళ్తున్నట్టు కంపరంగా ఉందిరా. వాట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సబ్స్క్రిప్షన్ చెప్పేసిరా. హే గైస్, వాట్సాప్. సో మీ క్యాంపస్ కానీ వెబ్ సిరీస్ బాగా నచ్చిందని అనుకుంటున్నాం. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో జెన్యూన్గా మెన్షన్ చేయండి. అండ్ మీరు మాత్రం మంచిగా చదువుకోండి, బాగా కష్టపడండి. ఓకే, అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు పార్దు సాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పార్దు సాయి. థ్యాంక్స్ అలాట్. బాయ్ బాయ్.